చలికాలం వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల దాకా దగ్గు జలుబు కామన్. ఇంకా పిల్లలకైతే చాలా డేంజర్గా ఉంటుంది. మనమైతే ఇది అవుతుంది అని చెప్పొచ్చు కానీ వాళ్ళు చెప్పలేని పొజిషన్. చాలా ఏడుస్తారు, చాలా సఫర్ అవుతారు. నైట్ అయితే మొత్తానికి నిద్రకి అస్సలు పోరన్నమాట. నేను ఇక్కడ ఒక ప్రాసెస్ చూపిస్తాను. 100కి 100% వర్కౌట్ అవుతుందని నేను చెప్పను. 50% అయితే రిలీఫ్ ఉంటుంది. సో నాకు ఒక బాబు ఉన్నాడు, నేను అండ్ మా హస్బెండ్ అప్పుడప్పుడు ఇవి పాటిస్తూ ఉంటాం. మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఒక చిన్న గిన్నె తీసేసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 5 మినిట్స్ అది వాటర్ మసిలిన తర్వాత ఒక 2-3 లవంగాలు, ఒక 5-6 ఆకులు తులసాకులు వేసేసుకొని మంచిగా మసలనివ్వాలి. మరీ ఎక్కువేం అవసరం లేదు, ఎందుకంటే అదే స్మెల్ వస్తూ ఉంటే అంత ఈజీగా మనం తాగుతాం కానీ పిల్లలు తాగలేరన్నమాట. వాళ్ళకి కొంచెం ఘాటు ఉంటే చాలు. మనం ఓమ కూడా తీసేసుకోవచ్చు, బట్ నేను ఇందులో ఓమ వేసుకోలేదు. నెక్స్ట్ కొంచెం చిటికెడంత పసుపు, మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేయగానే వాటర్ మొత్తం పసుపు అయిపోతుంది కాబట్టి ఎక్కువ పసుపు తీసుకోవద్దు, చాలు. ఇది హెల్దీ అన్నమాట, ఇంతకు మించి ఓవర్ డోస్ అవసరం లేదు. ఇక్కడ ఫ్లాస్క్ తీసేసుకొని ఆ హీట్ వాటర్ ఉంటాయి కదా ఇందులో పోసేసుకుంటే బెటర్. మనం ఏదన్నా చెంబులో పోసేసుకుంటే ఏంటంటే చల్లారిపోతాయి ఫాస్ట్గా. ఇందులో ఉంచుకుంటే ఏంటంటే మామూలు హీట్తో ఉంటే మనకు సరిపోతుంది అన్నమాట. కాసేపు అయిన తర్వాత మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది వాటర్కి మొత్తం అంటుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ వాటర్ని ఈ ఫ్లాస్క్లోకి ఇట్లా అడబోసుకోవాలి అన్నమాట. వడబోసుకుంటే ఇవన్నీ అక్కడ ఆగిపోయి వాటర్ అనేది కిందికి జారిపోయి కొంచెం పసుపు వాటర్తోని కింద కొంచెం పసుపు లాగా ఉంటుంది. సో పిల్లలకి ఈజీగా తాగడానికి బాగుంటుంది అన్నమాట. మనం కూడా తాగొచ్చు, హెల్దీ, కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. సో నాకు మా బాబు ఉన్నాడని చెప్పాను కదా, వానికి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇదే నేను యూజ్ చేస్తాను. మనం తాగడం వల్ల వాళ్ళు కూడా తాగడానికి ఇష్టపడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న గిన్నె పెట్టేసుకొని అందులోకి ఓమా తెలుసు కదా, ఓమా అంటారు, వాము అంటారు. సో అది వేసేసుకొని మంచిగా అటు ఇటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పటికే మనకు ఆ వాసన వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక 5-6 ఎల్లిగడ్డలు ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవచ్చు, లేదంటే ఇట్లా గడ్డలు గడ్డలు టైప్లోనన్నా వేసేసుకొని మంచిగా ఒక రంగు వచ్చేలాగా వేయించుకొని లో ఫ్లేమ్లోనే జరగాలి. సో అలా వేయించుకొని మన ఇంట్లో వైట్ క్లాత్లు ఉంటే వేరే క్లాత్ల కన్నా వైట్ క్లాత్ బెటర్ అన్నమాట. సో నాకు వైట్ ఏం దొరకలేదు, బట్ వైట్ టైప్లో ఉందని చెప్పేసి కర్చీఫ్ తీసేసుకున్నాను. ఇక్కడ వేయించుకున్న ఈ వాము అండ్ అలాగే ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా, వాటిని చల్లారించుకొని మామూలుగా చాలు. వాటిని ఏం చేయాలంటే కర్చీఫ్లోకి తీసేసుకొని మంచిగా ముడేసుకొని కొంచెం ఎట్లా అంటే నలిచినట్టు చేయడమా, లేదంటే ఇట్లా దేనితోనన్నా దంచడం అట్లా చేయాలి. ఇక్కడ నేను దీంతో దంచుతున్నాను చూడండి. అట్లా దంచితే ఏంటంటే ఎల్లిగడ్డలు పగలడానికి మంచిగా ఉంటుంది, లోపలే ఆ వాముకు అనేది ఆ ఫ్లేవర్ అతుక్కుంటుంది. సో నైట్ అయిన తర్వాత పిల్లల ముక్కు దగ్గర ఇట్లా పెడితే చాలు, వాళ్ళు పీల్చుకుంటారు. వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే. మా వానికి నేను డైలీ చేస్తూ ఉంటాను ఇట్లా జలుబు దగ్గు వచ్చినప్పుడు. లేదంటే మనం మెడిసిన్ యూజ్ చేసుకుంటూ కూడా ఇట్లా కూడా పాటించవచ్చు, అది వాళ్ళకి హెల్దీ అన్నమాట. సో ఇంట్లో హోమ్ మేడ్ కదా, మంచి ఇంట్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇట్లాంటి చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.